నగరంలో కోర్టు రోడ్డులో గల వన్ హాస్పిటల్ వైద్యుల తీరు ఠాగూర్ సినిమాను మైమరపించింది. చనిపోయిన మహిళలకు వైద్యం అందిస్తున్నట్లు నటిస్తూ చికిత్స పేరుతో డబ్బులు వసూలు చేసే కార్యక్రమానికి వన్ హాస్పిటల్ యాజమాన్యం తెరలేపింది. వేములవాడ మండలం షాద్రాస్పల్లికి చెందిన సాహెబ్ బి గుండె సంబంధిత వ్యాధితో గత శుక్రవారం ఈ నెల 10వ తేదీన నగరంలోని కోర్టు రోడ్డులో గల వన్ ఆసుపత్రిలో చేరింది. యాంజియోగ్రామ్ నిర్వహించి అనంతరం వివిధ శాఖల పేరిట మంగళవారం ఆపరేషన్ చేశాక తర్వాత మహిళ వైద్యం వికటించి సాహెబ్ బి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యంతో క్రమేపీ వన్ హాస్పిటల్లో వైద్యం వికటిస్తూ చనిపోయే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది అని, తక్షణమే ఆసుపత్రి అనుమతులను రద్దు చేయాలి అని ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం మహమ్మద్ హుస్సేన్ జిల్లా కలెక్టర్ను కోరారు. ఆసుపత్రి ఎండీ మహేష్ రెడ్డితో పాటు ఆపరేషన్లో పాల్గొన్న వైద్యులందరిపై హత్య కేసు నమోదు చేయాలి అని జిల్లా పోలీస్ కమిషనర్కు విజ్ఞప్తి చేశారు. ఇంకా ఎంతమంది చనిపోతే ఆసుపత్రి గుర్తింపును అనుమతులను రద్దు చేస్తారని ప్రశ్నించారు. గడిచిన వారం రోజుల్లో 2 వేములవాడకు సంబంధించిన వాసులకు వైద్యుల కోసం వచ్చి చనిపోయినట్లు విమర్శించారు. నిర్లక్ష్యంగా వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలను తీస్తున్న ఆసుపత్రిని తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి సీజ్ చేయాలి అని డిమాండ్ చేశారు. బ్రోకర్లను పెట్టుకుని బేరసారాలకు దిగుతున్నారు అని, పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. కుటుంబ సభ్యుల దరఖాస్తును స్వీకరించి కరీంనగర్ 2వ పట్టణ పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా సైతం కేసు నమోదు చేస్తున్నామన్నారు. మృతురాలికి అండగా ఎంఐఎం పార్టీకి సంబంధించిన నాయకులు, 2 కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు తరలివచ్చారు. आप उनके परसों हमारी गलती बहुत बोला, फिर अपना गलती है भाई, अब मेरे हाथ पे पेशेंट है, सुन के हाथ में బండి ఉందా నీకు? దానికి కూడా ఒప్పుకున్నాం మేము, అన్నీ ఒప్పుకున్నాం. నిన్న ఎంజోగ్రామ్ చేసిరు, ఇవాళ ఏమంటారు స్టంట్ వేసిరు. స్టంట్ వేసినాక ఒక 15 మినిట్స్ తర్వాత సెకండ్ హార్ట్ అటాక్ వచ్చింది, సీరియస్ ఉంది అది ఇది అనుకుంటే చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ ఏం చేశారు, ప్రాణం పోయినాక కూడా మెడిసిన్ కూడా తీసుకురామని మెడిసిన్ తెప్పించుకున్నారు వాళ్ళు కూడా. ఇలా జరిగితే ఇలా పేషెంట్ పేరు సాహెబ్ బి. మీకేమవుతారు? నాకు అమ్మమ్మ అవుతుంది. అమ్మమ్మ అవుతుంది. మీ పేరేంటి? నా పేరు యాస్మిన్. ఈ మందులు అవునమ్మా, ఇప్పుడు డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే మీ అమ్మమ్మ చనిపోయిందా? మా అమ్మమ్మ డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే చనిపోయింది. 3 వాల్స్ ఖరాబ్ అయినని చెప్పారు ఫస్ట్, తర్వాత 2 అన్నారు, తర్వాత ఇప్పుడు ఏమో 1 వేసిరు. 1
అది వాళ్ళు. స్టన్ వేసిరు. వేసినాక మళ్ళీ ఇప్పుడు కొంచెం తీసుకొచ్చిన ఒక 15 minutes ఒక 20 minutes లోపలే కొంచెం సెకండ్ హార్ట్ అటాక్ వచ్చింది, సీరియస్ ఉంది అనుకుంటా మాట్లాడారు. అప్పటికి మంచిగా ఉందని చెప్పారు. కొంచెం మళ్ళీ మా అమ్మమ్మ మంచిగా మాట్లాడింది కూడా, పొంగ మంచిగా మాట్లాడుకుంటూ వెళ్ళింది. కొంచెం రాగానే ఇలా చేసిండ్రు, ఐసీయూలోకి తీసుకెళ్ళి ఏం జరిగిందో ఏం లేదో తెలియదు, వాళ్ళ డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగిందని. చనిపోయిన తర్వాత కూడా మందులు రాసిరనే వాదన ఉంది, నిజమేనా? అవును నిజమే. ఇప్పుడు ఏం కోరుతున్నామా మరి మీరు హాస్పిటల్ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలని కోరుతున్నారు? హాస్పిటల్ ఫీల్ చేయాలని కోరుకుంటున్నాను. आज वन हॉस्पिटल में 1 वीक के अंदर 2 लोग की मौत हो चुकी है। सीने में दर्द बोल के पेशेंट आता तो ये लोग एंजियोग्राम के नाम से टेस्टा करते और इसके कोई भी रिपोर्ट्स जो पेशेंट है पेशेंट के फैमिली मेम्बर्स को नहीं देते। 4 दिन पहले भी इसी तरह एक ही डेड हो गई थी, तो हम पूरे लोग आके डॉक्टर से बात करें तो हमारा ट्रीटमेंट करेक्ट है, हमारे तरफ से कोई भी गलती नहीं है बोल के बोली है। फिर 4 दिन के बाद आज सुबह 10 बजे फिर एक सईदा बेगम नाम के वेमरवाड़े के खातून है, उनको भी सीने में दर्द रहने से वाल्स जाम है बोलकर बोले। 2 वाल पहले बोले, उसके बाद एक स्टेम डाले, उसके बाद और एक भी डालते बोल के फिर तीसरा भी वाल जाम है, वो आरोग्यश्री में नहीं आता, पैसे बनो बोलकर बोले। इन लोगों का मेडिकल माफिया है और ये ख़ास तौर पे ये जो दवाखाने का डॉक्टर यहाँ का जो ओनर और इसका MD महेश रेड्डी है, वो बिल्कुल ऐसे कई लोगों को अब तक क़त्ल किया। मेरे आँखों के सामने अब तक 1 वीक में 2 हुए। सुबह में 10 बजे मरने के बाद भी पेशेंट अच्छा है, ये मेडिसिन लेके आओ बोल के एक रिसिप्ट लिख के दिए। 6,500 रुपये के दवाएँ लिए, 6,500 మందులు మళ్ళా రాపిచ్చి తీసుకున్నారు. అప్పటిదాకా పేషెంట్ చచ్చిపోయిండు. ఈ హాస్పిటల్లో మంచి డాక్టర్లు లేదు, మంచిగా ట్రీట్మెంట్ లేదు. చచ్చిపోయిన తర్వాత ఏమంటారు అంటే ఇట్లనే ఒక 4-5 బ్రోకర్లు వాళ్ళు వస్తారు, ఒక 50,000 1,00,000 2 లక్షలు తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతారు, వీళ్ళతోని ఏం కాదు అని చెప్తారు. ఇప్పుడు వీళ్ళు చచ్చిపోయినరు, వాళ్ళు అల్లుడు వాళ్ళు కొడుకులు పిటిషన్ ఇచ్చేతానుకు సిద్ధం ఉన్నారు. పోలీసు వాళ్ళతో కూడా మనం మాట్లాడినాం, వాళ్ళు కూడా కేసు చేసేతానుకు రెడీ ఉన్నారు. పోస్ట్ మార్టం అయిన తర్వాత అతను ఎప్పుడు చచ్చిపోయింది, ఏ టైంలో చచ్చిపోయింది, మళ్ళా మందులు ఎన్ని గంటకు రాసి ఇచ్చిండ్రు, చచ్చిపోయిన తర్వాత మందులు ఎందుకు రాసిండ్రు, అది మొత్తం ముంగట వస్తుంది. ఎవరు చచ్చిపోయినరు వాళ్ళు ఫ్యామిలీతోని డిమాండ్ ఉంది, ఈ హాస్పిటల్ స్విచ్ చేయాలి, ఈ హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు ట్రీట్మెంట్ ఎవరు చేసిండ్రు ఆ డాక్టర్లకు శిక్ష పడాలి అని వీళ్ళది డిమాండ్ ఉంది. కరీంనగర్ నుండి మనం కూడా అందరూ వచ్చినాం, ఆల్ పార్టీకు సంబంధం ఉన్నారు, కార్పొరేటర్లు, ప్రెసిడెంట్లు, కార్యకర్తలు, సోషల్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళు అందరు ఉన్నారు. అందరిది డిమాండ్ ఏముంది, ఈ హాస్పిటల్ స్విచ్ చేయాలా, ఈ డాక్టర్ మహేష్ రెడ్డికు శిక్ష పడాలా, ఈ ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లకు కూడా శిక్ష పడాలి అని అందరితో డిమాండ్ ఉంది. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళకు కూడా మా తరఫుతో ఒక రిక్వెస్ట్ ఉంది, మీ మీడియా మీ ఛానల్ ద్వారా ఇట్లా పనులు మళ్ళీ ఏ హాస్పిటల్లో కూడా జరగలేదు, అట్లా చేయండి. థ్యాంక్ యూ. ఖుదాఫిజ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ప్రాబ్లం ఏముందని ఏ ప్రాబ్లం